continued my wealth management subject. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్ జాబ్ అంటే చాలా కూల్ జాబ్, ప్రశాంతంగా రిటైర్ అయ్యేంత వరకు కూర్చుని తినొచ్చు, ఇబ్బంది ఉండదు అని చెప్పి అనుకుంటారు. అలాంటి కూల్ జాబ్ ని కూడా వద్దు అనుకుని ఇలా అంటే ఎక్కువగా టెన్షన్ ఉండే ఈ ఫీల్డ్ లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? దట్ ఈస్ ట్రూ. అండ్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, నో రిస్క్ నో రివార్డ్. అంటే మనకి మంచి రివార్డు కావాలంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ కూడా మనం తీసుకోవాలి. అంటే ఇన్ఫాక్ట్ దట్ ప్రాంప్టెడ్ మీ టు రిజైన్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్ అండ్ వాట్ యు కాల్ టుక్ అప్ ది జాబ్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్. తర్వాత మీరు ఏం స్టార్ట్ చేశారు? ఆ వెల్త్ మేనేజ్మెంట్ నుంచి మీరు ఏమేమి చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు? ఇన్ఫాక్ట్ బేసిక్గా వెల్త్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఈవెన్ ఫండింగ్ ఆల్సో, ఫండింగ్ ఎస్పెషల్లీ ఇన్ పర్టికులర్ స్టాక్ బ్రోకింగ్ అనమాట. And at the same time opening demat accounts and guiding the investors for short term, medium term and long term wealth creation కోసం. అలాగే బేసిక్గా ఏంటంటే ఈ మన మ్యూచువల్ ఫండ్స్ ఆ ఎరా నుంచి కూడా మన అందరినీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు మనం ప్రోత్సహించడం కావచ్చు. అలాగే ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, అది ఎలా ఉంటే బాగుంటుంది అంటే కంపేర్ టు ఇన్వెస్టింగ్ ఇన్ బ్యాంక్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు అంటే అట్ ద సేమ్ టైం అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ ఏ రూపీ దే అదే ఎవరికైనా లెండ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఎవరికైనా రియల్ ఎస్టేట్లో పెడితే బాగుంటుందా, లేకపోతే క్యాపిటల్ మార్కెట్లో పెడితే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఏంటంటే వన్ పర్టికులర్ సెక్టర్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు తెలియక. తర్వాత మేమేంటంటే ఎలా గైడ్ చేసేవాళ్ళంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ రూపీ 4 డిఫరెంట్ సెక్టర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒక 25 పైసా అలాగే మనకి క్యాపిటల్ మార్కెట్ అవ్వచ్చు, ఒక 25 పైసా మనకి భూమి మీద కావచ్చు, ఒక 25 పైసా లిక్విడ్ ఫండ్స్లో కావచ్చు, ఒక 25 పైసా కమోడిటీస్ అంటే లైక్ గోల్డ్ అండ్ సిల్వర్లో కావచ్చు. ఆ రకంగా ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ద లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా గైడ్ చేయడం, రెగ్యులర్గా ఇన్వెస్టర్ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం అనేది నా హాబీ. చాలా మంచి ఆలోచన. అంటే